రాష్ట్రభాష నిబంధ్ కృత్రిమ ఉపగ్రహ. మనం ఈరోజు నిబంధ్లో కృత్రిమ ఉపగ్రह అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా స్టూడెంట్స్? స్వాగత్ आपका పల్నాడు హిందీ ట్యూషన్. ఓకే స్టూడెంట్స్, హిందీ ప్రాథమిక టు ప్రవీణ్ వరకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నాము. స్పోకెన్ హిందీ క్లాస్ కూడా చెప్తున్నాము. ఇంకా 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ కూడా మేము ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు 8897034669. ठीक है, अच्छे से सुनो राष्ट्रभाषा बच्चों. निबंध में दूसरा पार्ट कृत्रिम उपग्रह. कृत्रिम उपग्रह का अर्थ क्या है? ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే మనుషులు తయారు చేసే దానిని ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటారు. మరి మామూలు శాటిలైట్స్ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 6th క్లాస్ నుండి నేర్చుకుంటున్నాం. గ్రహాలు 9, భూమి, బుధుడు, కుజుడు, గురుడు అని నేర్చుకుంటున్నాం కదా. ఆ 9 గ్రహాలని శాటిలైట్స్ అంటారు. మనం మరి కొన్ని సమాచారాలు తెలుసుకోవడానికి మనం ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని రాకెట్ల ద్వారా పైకి పంపిస్తున్నాము. వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటారు. हिंदी में क्या कहते हैं? कृत्रिम उपग्रह. कृत्रिम उपग्रह सारांश में फर्स्ट पैरा सुनो बच्चों. सूर्य या किसी अन्य तारे के चारों ओर परिक्रमा करने वाले खगोल पिंडों को ग्रह कहते हैं. సూర్యుడు లేదా నక్షత్రాల చుట్టూ తిరిగే కొన్ని ఖగోళ వస్తువులను గ్రహాలు అంటారు. చారో ఓర్ అంటే 4 దిక్కులా లేదా 4 వైపులా అని చెప్పొచ్చు. పరిక్రమ అంటే చుట్టూ తిరగడము. ఖగోళ పిండం అంటే ఖగోళ వస్తువులు. అంటే ఈ ఖగోళ వస్తువులనే గ్రహాలు అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే ఆ ఖగోళ వస్తువులని గ్రహాలు అంటారు. हमारे సౌరమండల్ మే 9 గ్రహ హై. మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. బుధ్, శుక్ర, పృథ్వీ, మంగళ్, బృహస్పతి, యమ్, శని, యురేనస్ और నెప్ట్యూన్. 9 ఉపగ్రహాల పేర్లు సేమ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఒకటే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హిందీలో మంగళ్ అంటే మార్స్. ప్లూటో నక్షత్రాన్ని మనకి ఇక్కడ ఎం అని ఇచ్చారు. మనకి తెలుగులో కూడా చెప్తుంటారు, యమ నక్షత్రం అన్నా ప్లూటో అన్నా ఒకటే అని. నెక్స్ట్, చంద్రమా పృథ్వీ కా ఏకమాత్ర ప్రాకృతిక్ ఉపగ్రహ హై. చంద్రుడు భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహము. సెకండ్ పేరా. इन ग्रहों और उपग्रहों को बारे में जानने के लिए मनुष्य ने कृत्रिम उपग्रहों का निर्माण किया. ఈ గ్రహాలు లేదా ఉపగ్రహాల గురించి తెలుసుకోవటానికి మనుషులు కొన్ని కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేశారు. నిర్మాణ్ కియా అంటే తయారు చేయడం అనమాట. కృత్రిమ ఉపగ్రహ అంటే శాటిలైట్స్. रूस ने 4 अक्टूबर 1957 को पहला कृत्रिम उपग्रह अंतरिक्ष में भेजा था. రూస్ అంటే రష్యా. రష్యా వాళ్ళు 4 అక్టోబర్ 1957లో మొదటి ఉపగ్రహాన్ని, పెహలా కృత్రిమ ఉపగ్రహ అంటే మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షమే బేజాత అంటే అంతరిక్షంలోకి పంపించిన వాళ్ళు ఫస్ట్ రష్యా వాళ్ళు. ఇస్కా నామ్ థా స్పుత్నిక్. రష్యా వాళ్ళు మొదటిసారిగా శాటిలైట్ని పైకి పంపించారు. ఆ శాటిలైట్ పేరేంటి? స్పుత్నిక్. इसके बाद अमेरिका ने भी एक्सप्लोरर नाम का कृत्रिम उपग्रह अंतरिक्ष में भेजा. సెకండ్ శాటిలైట్ని పంపించిన వాళ్ళు అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళు పంపించిన శాటిలైట్ పేరు एक्सप्लोरर. अंतरिक्ष में भेजा. भारत का पहला उपग्रह 3 अप्रैल 1974 ईस्वी में अंतरिक्ष में स्थापित किया गया. భారతదేశం వాళ్ళు క్రీస్తు శకం, ఈస్వి అంటే క్రీస్తు శకం, ఏప్రిల్ 3, 1974లో భారతదేశం వాళ్ళు పంపించారు. इस उपग्रह का नाम आर्यभट्ट रखा गया. ఆ శాటిలైట్ పేరు, ఉపగ్రహం అన్న శాటిలైట్ అన్న ఒకటే కాబట్టి ఈ రోజుల్లో శాటిలైట్ అంటేనే ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి శాటిలైట్ అని చెప్తున్నాను. ఆ శాటిలైట్ పేరు, భారతదేశం మొదటిగా పంపించిన శాటిలైట్ పేరేంటి? ఆర్యభట్ట. जो भारत के एक प्रसिद्ध गणतज्ञ थे. గణతజ్ఞ అంటే మ్యాథ్స్ టీచర్ అనమాట. మ్యాథ్స్లో మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆ ఆర్యభట్ట అని పేరు ఎవరిది అనంటే ఒక గణిత శాస్త్రజ్ఞుడి పేరు.
इसके बाद भारत का दूसरा उपग्रह भास्कर 1 अंतरिक्ष में छोड़ा गया। భారతదేశం వాళ్ళు ఫస్ట్ ఉపగ్రహం పేరు వచ్చేసి ఆర్యభట్ట, సెకండ్ ఉపగ్రహం పేరు వచ్చేసి భాస్కర్ 1. ఇది కూడా అంతరిక్షంలోకి వదిలారు, అంతరిక్షమే छोड़ा गया। भास्कर भी प्राचीन भारत के एक प्रसिद्ध गणितज्ञ थे। మరి సెకండ్ శాటిలైట్కి భాస్కర్ 1 అని పేరు పెట్టారు కదా, ఆ భాస్కర్ అనే పేరు ఎవరిది అంటే ప్రాచీన భారతదేశంలో గణిత శాస్త్రజ్ఞుడి పేరే భాస్కర్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. आगे भारत ने रोहिणी, एप्पल और भास्कर 2 उपग्रहों को भी अंतरिक्ष में भेजा। తర్వాత భారతీయులు రోహిణి, ఎప్పల్ మరియు భాస్కర్ 2 అనే ఉపగ్రహాలను కూడా అంతరిక్షమే भेजा, అంతరిక్షానికి పంపించారు. इसके बाद भारतीय राष्ट्रीय उपग्रह प्रणाली के अंदर इनसैट 1A, इनसैट 1B आदि उपग्रह अंतरिक्ष में छोड़े गए. తర్వాత వరుసగా భారతీయుల ప్రణాళికల ప్రకారం ఇన్సాట్ 1Aని, ఇన్సాట్ 1Bని అంతరిక్షంలోనికి పంపించారు. इन उपग्रहों की सहायता से देश के संचार व्यवस्था का बहुत लाभ हुआ. ఈ ఉపగ్రహాలు, ఈ శాటిలైట్ ద్వారా మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సంచార వ్యవస్థ అంటే మనకి సమాచారాన్ని బాగా అందిస్తుంది. ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి, చలి ఎన్ని డిగ్రీలలో ఉంది ఏంటి, ఇవన్నీ సమాచారాన్ని అందిస్తాయి. మనం యూట్యూబ్ ద్వారా ఇలా లెసన్స్ చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పేరా. कृत्रिम उपग्रहों की रॉकेटों की सहायता से अंतरिक्ष में भेजा जाता है. కృత్రిమ ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ అనమాట. శాటిలైట్స్ని రాకెట్ల సహాయంతో అంతరిక్షంలోనికి పంపిస్తారు. ये निश्चित ऊंचाई तक पहुंचकर पृथ्वी की परिक्रमा करते हैं. నిశ్చిత్ ऊंचाई అనంటే ఒక ప్రదేశం ఇక్కడ ఇన్ని కిలోమీటర్ల ఎత్తు వెళ్ళాలి, అక్కడ పృథ్వీ అనే ప్లానెట్ ఉంటుంది, ఆ కిలోమీటర్లు అవంతా కరెక్ట్గా వాళ్ళ ప్లేస్, హైట్ ఇవంతా కూడా సెలెక్ట్ చేసి ఉంచుతారన్నమాట, ఇన్ని కిలోమీటర్లు అని. ఆ కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత రాకెట్ శాటిలైట్ నుండి విడిపోతుంది. శాటిలైట్ అక్కడ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పృథ్వీకి పరిక్రమ करते हैं. उपग्रह से संदेशों को प्राप्त करने के लिए एक रिसीवर होता है. ఉపగ్రహం से సందేశ్ को प्राप्त करने के लिए ఆ శాటిలైట్స్ నుండి మెసేజ్ మనకి రిసీవర్కి వస్తుంది. रिसीवर होता है और इसकी शक्ति बढ़ाने के लिए एम्प्लीफायर होता है. ఆ రిసీవర్ కరెక్ట్గా పనిచేయడానికి రిసీవర్ యాంప్లిఫైర్ హెల్ప్ తీసుకుంటుంది. అంటే కరెంటు హెచ్చు తగ్గులు ఇట్లా ఉంటూ ఉంటాయి కదా, ఆ రిసీవర్ అనేది మనకి కింద ఉంటుంది, ఆ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది రిసీవర్ యాంప్లిఫైర్. ఆ రిసీవర్ కరెక్ట్గా పనిచేయడానికి యాంప్లిఫైర్ని ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు మన ఫోను బ్యాటరీ ఛార్జింగ్ తగ్గింది అనుకోండి, మన చార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటాము. అట్లానే రిసీవర్ కరెక్ట్గా పనిచేయాలి అని అంటే యాంప్లిఫైర్ కనెక్షన్ ఇస్తారు. इनकी ऊर्जा के लिए बैटरियाँ लगी होती है. ఆ రెండు యాంప్లిఫైర్, రిసీవర్ రెండు కరెక్ట్గా పనిచేయడానికి బ్యాటరీ సహాయం తీసుకుంటారు. उपग्रहों के माध्यम से टेलीफोन, रेडियो और टेलीविज़न संदेश धरती के एक स्थान से दूसरे स्थान तक भेजे जाते हैं. ఉపగ్రహాల నుండి మనకి టెలిఫోన్, రేడియో और టెలివిజన్ అంటే టీవీలకు సమాచారం వస్తుంది. ధరతీకే ఏక్ స్థాన్ సే దూసరే స్థాన్ తక్ భేజే జాతే హే. ధరతి అంటే భూమి మీద ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సమాచారం అనేది అందుతూ ఉంటుంది. यह संदेश उपग्रह में लगाए गए एंटीना द्वारा ग्रहण किए जाते हैं और रिसीवर के माध्यम से भेज दिए जाते हैं. ఉపగ్రహ మే లగాయే గయే యాంటీనా ద్వారా అంటే ఉపగ్రహానికి పెట్టిన యాంటీనాకి సమాచారం సేకరిస్తుంది. యాంటీనా ద్వారా గ్రహణ కియే జాతే హే ఔర్ రిసీవర్ కే మాధ్యం సే ఆ యాంటీనాలో స్టోర్ చేసుకున్న ఆ సమాచారాన్ని రిసీవర్కి పంపిస్తుంది. రిసీవర్ కే మాధ్యం సే भेज दिए जाते हैं. उपग्रह ट्रांसमीटर इन संदेशों को पृथ्वी के निश्चित भाग की ओर भेजता है. అంటే ఉపగ్రహానికి ఉన్న ట్రాన్స్మీటర్ ద్వారా మనకి ఆ ట్రాన్స్మీటర్ సేకరించిన సమాచారం
మనకి భూమి మీద ఒక భాగాన్ని నిర్ణయిస్తారన్నమాట, ఒక ప్రదేశాన్ని. ఆ ప్రదేశమే అంతరిక్ష కేంద్రం అన్నమాట. ఆ కేంద్రానికి సందేశం వస్తుంది. ఇన్ సందేశంకో పృథ్వీకే నిశ్చిత భాగ్యకి అంటే మన నిర్ణయించిన ప్రదేశానికి ట్రాన్స్మిటర్ ద్వారా సమాచారం భూమి మీదకు వస్తుంది. ఔర్ బేచితా హై అంటే పంపడం, భూమి మీదకి పంపిస్తుంది అని. ఔర్ వహా లగా రిసీవర్ ఇన్హే ప్రాప్త్ కర్ లేతా హై. ఆ ట్రాన్స్మిటర్ నుండి వచ్చిన ఆ సమాచారాన్ని అంతరిక్ష కేంద్రంలో ఉన్న రిసీవర్ పికప్ చేసుకుంటుంది. ఇన్హీ ప్రాప్త్ కర్ లేతా హై. उस प्रकार टेलीविज़न सिग्नल दूसरे देश या दूसरे स्थान पर प्राप्त कर लिया जाता है. ఈ విధంగా ఆ రిసీవర్ ద్వారా మనకి మన ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా సిగ్నల్స్ అందుతూ ఉంటాయి, మన టీవీలకి, ఫోన్లకి, వీటన్నిటికీ. उपग्रह द्वारा संसार के किसी भी एक कोने से दूसरे कोने तक आसानी से संपर्क स्थापित किया जा सकता है. ఈ ఉపగ్రహాల ద్వారా అంటే శాటిలైట్స్ ద్వారా దేశాలలో ఒక దేశం నుండి మరొక దేశానికి ఏ మూల నుండి ఏ మూలకైనా సరే ఈ సమాచారం మనకి ఈజీగా వెళ్తుందన్నమాట. ఆసాని అంటే ఈజీ. ఆసానీ సే సంపర్క్ స్థాపిత కియా జా సక్తా హై. ఈ విధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఇలా ఉంది. అన్ని దేశాలకి కూడా సమాచారం ఈజీగా అందుతుంది. నెక్స్ట్ పేరా అచ్చే సే సునో బచ్చో. శాటిలైట్కి ఉన్న యాంటీనా ఆ శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతూ ఆ శాటిలైట్కి ఉన్న యాంటీనా ఆ సమాచారాన్ని స్వీకరించి యాంటీనాలో స్టోర్ చేసుకుంటుంది. ఆ యాంటీనాలో స్టోర్ అయిన ఆ సమాచారాన్ని శాటిలైట్కి ఉన్న మరొక రిసీవర్కి పంపిస్తుంది. ఆ రిసీవర్లో ఉన్న సమాచారాన్ని శాటిలైట్కి ఉన్న ట్రాన్స్మీటర్కి పంపిస్తుంది. ఆ ట్రాన్స్మీటర్ మనకి అంతరిక్ష కేంద్రానికి సమాచారాన్ని పంపిస్తుంది. అంతరిక్ష కేంద్రంలో మరొక రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్కి ట్రాన్స్మీటర్ ద్వారా సమాచారం వస్తుంది. ఆ రిసీవర్ ద్వారా మనకి ప్రపంచంలో నలుమూలలా కూడా సిగ్నల్స్ ఈజీగా అందుతున్నాయి. कृत्रिम उपग्रह आज के युग में किसी भी देश की प्रगति के सूचक है. ఈ కృత్రిమ ఉపగ్రహాలు శాటిలైట్స్ అనేవి మన దేశ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, లేదా దేశం ఎంత డెవలప్ అయింది అనేది ఆ ఉపగ్రహాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. इन उपग्रहों को माध्यम से पृथ्वी के बारे में अनेक जानकारी प्राप्ति कर लेते हैं. ఈ ఉపగ్రహాలు ఈ శాటిలైట్స్ మనకి భూమి దగ్గర నుండి ఏమి జరుగుతుంది అనే సమాచారాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము. జాన్కారీ అంటే సమాచారం అన్నమాట. జల్, ఖనిజ్, మౌసం ఆదికి జాన్కారియోకే అంటే జల్ అంటే నీరు, ఖనిజ్ అంటే ఖనిజాలు అంటే బొగ్గు, బంగారం ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి. మౌసం అంటే వాతావరణము, ఈరోజు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, ఎండ ఎన్ని డిగ్రీలలో ఉంది, చలి ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ శాటిలైట్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. दूसरे देशों में रक्षा कार्यों के लिए किए गए प्रयास का भी पता लगाया जा सकता है. అనంటే యుద్ధ సమయాలలో యుద్ధం జరిగేటప్పుడు మా దేశం గొప్పది, మేము పెద్ద పెద్ద మిషన్స్ తయారు చేయాలి అని అనేసి కొంతమంది సీక్రెట్గా కొన్ని దేశాల వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఆ మిషన్స్ని. అట్లా సీక్రెట్గా తయారు చేసే వాళ్ళని కూడా ఈ శాటిలైట్స్ ద్వారా మనము కనిపెట్టవచ్చు. उपग्रहों की सहायता से घर बैठ देश के कहीं से भी टेलीविज़न कार्यक्रम देख सकते हैं. ఉపగ్రహాల సహాయంతో మనము ఇంట్లో కూర్చొని కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది టీవీల ద్వారా మనము టీవీలో జరిగే కార్యక్రమాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరు ఏమంటున్నారు ఏంటి అనేది కూడా ఇవన్నీ మనం టెలివిజన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఔర్ అపనే రిష్తేదారోం అంటే బంధువులు, రిష్తేదారం సే బాత్ కర్ సక్తే హే అంటే ఒక దేశం నుండి మరొక దేశంలో ఉన్న బంధువులకు మనము ఫోన్లు చేసి మాట్లాడుకోవడానికి కూడా ఈ శాటిలైట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఆన్లైన్ పడాయి బీ కర్ సక్తే హే ఆన్లైన్ క్లాసులకు కూడా ఉపయోగపడుతుంది. సచ్ముచ్ కృత్రిమ ఉపగ్రహ వైజ్ఞానిక చమత్కార్ హే. చమత్కార్ అంటే అద్భుతం అన్నమాట. నిజంగా చెప్పాలి అనంటే ఈ శాటిలైట్స్ అనేవి వైజ్ఞానిక పరంగా ఇవి ఎంతో అద్భుతమైనవి.
ఓకే స్టూడెంట్స్, ఈ కృత్రిమ ఉపగ్రహ అనేవి ఈ పేర్లు, శాటిలైట్స్ పేర్లు, ఈ టెక్నాలజీ, ఆన్లైన్ ఇవి రాయటం కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సారాంశం మీరు ఈజీగా రాయొచ్చు. పాయింట్ వైజ్గా కూడా రాయొచ్చు, లేదా ఏ పేరాకి ఆ పేరా సంబంధించి ఆ పాయింట్స్కి సంబంధించి సైడ్ హెడ్లైన్స్ మీరే ఓన్గా తయారు చేసుకొని కూడా రాయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ ఇంతవరకమ్మా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.